ఓం నమో వెంకటేశాయ. ఉడిపిలోని కనకన కిండి అంటే ఏమో ఇప్పుడు చూద్దాం. 16th సెంచురీలో కనకదాస్ అనే గొప్ప హరిభక్తుడు ఉండేవారు. ఆయన తీర్థయాత్రలో భాగంగా ఒకరోజు ఉడిపికి వస్తారు. కనకదాసు తక్కువ కులంకి చెందినవారు అవడంతో ఆలయ ప్రవేశం లేదు. కానీ తనకి మాత్రం లోపల చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నారో చూడాలని మనసు చాలా తపిస్తుంది. అప్పుడు ఆయన రహస్యంగా ఆలయంలోకి వెళ్తారు. కానీ ఆలయ అర్చకులు రూల్స్ పాటించనందుకు గుడి వెనుక కట్టేస్తారు. కనకదాసు స్వామి దర్శనం కలిగించమని గుడి వెనుక నుంచే కృష్ణ సంకీర్తనం చేస్తారు. అప్పుడు తూర్పు ముఖంగా ఉన్న కృష్ణ పరమాత్మ గుడి వెనుక కనకదాసు వైపు అంటే పడమర వైపు తిరుగుతారు. అక్కడ పరమడ గోడకి రంధ్రం ఏర్పడుతుంది. అప్పుడు కనకదాసు ఆ రంధ్రంలో నుంచి స్వామిని దర్శనం చేసుకుంటారు. ఇప్పటికీ మనం ఉడిపిలో చిన్న విండోలో నుంచే దర్శనం చేసుకోవాలి. కన్నడలో కిండి అంటే విండో అని అర్థం. కనకదాసు కోసం ఏర్పడింది కాబట్టి కనకన కిండి అని అంటారు. ఎప్పటికీ కులం మతం కంటే భక్తి ముఖ్యమని పరమాత్మ ఇలా ఎన్నోసార్లు మనకు తెలియజేశారు. జై శ్రీకృష్ణ.